నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తంత్ర జ్యోతిష్య నిపుణులు రుక్మాం గదరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అయితే గ్రహాలు అనుకూలించడానికి మీరు పరిహారాలు చెప్తూ ఉన్నారండి. అందులో భాగంగా కుజగ్రహం అనుకూలించాలంటే కనుక ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుజగ్రహము ధైర్యము, వీర్యము, విజయస్థానముకి అధిపతి అయిన. మనకు ధైర్య సాహసాలు కావాలన్నా, విజయాలు కావాలన్నా, శక్తివంతమైన వ్యక్తిగా మనం తయారు కావాలన్నా కుజగ్రహమే. అందుకే కుజుడు అంటేనే ఆర్మీ, ఆయుధం పట్టిన ప్రతి వృత్తి కుజుడిదే. నైట్ తిరిగేటువంటి గుర్కాతో సహా, ఒక ఫ్యాక్టరీ ముందు ఒక గేట్ మీద సహా, అంటే కాపలా కాసేటువంటి, రక్షించేటువంటి, కాపాడేటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుజగ్రహ అనుగ్రహంతో ఆ స్థాయికి వస్తారు. ఇప్పుడు మనకు మహాభారత కాలంలో ఇదే గ్రహాలు ఉన్నాయి, ఇదే నక్షత్రాలు ఉన్నాయి, ఇప్పుడు అవే ఉన్నాయి. కానీ అప్పట్లో ఒక అబ్బాయి పుడితే జ్యోతిష దగ్గరికి వెళ్తే మా అబ్బాయి ఏమవుతాడంటే మల్ల విద్యా ప్రవీణుడు అవుతాడు, విలువిద్యా ప్రవీణుడు అవుతాడు, గుర్రపు స్వారీ చేస్తాడనే వాళ్ళు. ఇప్పుడు అడిగితే మీ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఆర్మీలో ఒక సోల్జర్ అవుతాడు అంటున్నారు. అంటే దేశకాలమాన పరిస్థితులు బట్టి సబ్జెక్ట్ మారిపోయింది. ఇప్పుడు కుజగ్రహానికి అనుబంధంగా ఉన్నటువంటి వృత్తులు ఏమంటే డాక్టర్స్, వాళ్ళు కూడా ఆయుధం పడతారు కాపాడడానికి. ఆర్మీ పర్సన్స్ ఆయుధం పడతారు కాపాడడానికి. మరి ఉగ్రవాదులు, రౌడీలు కూడా పడతారు, వాళ్ళు సమాజాన్ని నాశనం చేయడానికి. అంటే ఇక్కడ కుజగ్రహం యొక్క కారకత్వాలను ఎవరు దుర్వినియోగం చేస్తున్నారు, ఎవరు సద్వినియోగం చేస్తున్నారు అర్థమవుతుంది. మనము కుజుడు అంటే రక్తానికి అధిపతి, మన బ్లడ్ ఉందంటే కుజుడే. కాబట్టి కుజుడు భూకారకుడు, భూదేవి కొడుకు అంటారు. కాబట్టి ఎవరికైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ డెవలప్ కాలేదన్నా కుజగ్రహం అనుకూలించుకునే. కాబట్టి కుజుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కుజుడే, డాక్టర్ కావాలన్నా కుజుడే, సోల్జర్ కావాలన్నా కుజుడే, మరి ఒక ఏటీఎం కార్డు నిల్చుకొని ఒక యూనిఫామ్ వేసుకోవాలన్నా కుజుడే. అంటే యూనిఫామ్ చేసుకున్న ప్రతి ఒక్క ఉద్యోగము కుజగ్రహ పరిధిలోకి వస్తుంది. కుజుడు అంటే కమాండర్, ఆర్మీ చీఫ్ కుజుడే. కాబట్టి కుజుడు రక్తం కాబట్టి ఆవేశంగా వాళ్ళు ఉండాలి, కాబట్టి కాపాడేవాళ్ళు. ఈ ఆవేశంగా కుజుడు యొక్క ప్రభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే తత్సంబంధం ఉన్నటువంటి శాఖలకు వెళ్తారు. ఇప్పుడు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే, రక్షణ వ్యవస్థలు ఉండే, ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి. వీళ్ళు ఈ డిపార్ట్మెంట్స్ శక్తివంతంగా పని చేసి కూడా ఒక ట్రాఫిక్ నియంత్రించాలన్నా పోలీసే కావాలి, ఇంక మనల్ని కాపాడాలన్నా, మనకు అన్యాయం జరిగినా న్యాయం చేయడానికి పోలీసే కావాలి. మరి వాళ్ళని మాత్రం మనము చూస్తున్నాం అంత గౌరవంగా, భయపడతాం, వాళ్ళు ఏదో ఇదిలాగా అనుకుంటాం. కానీ వాళ్ళు చాలా బాగుంటారు, వాళ్ళ నేచర్ చాలా బాగుంటుంది. కానీ వాళ్ళు అన్యాయం పట్ల కఠినంగా ఉండాలి కాబట్టి అలా మాట్లాడతారు అంతే. నిజంగా న్యాయం వైపు ఉండేది డిపార్ట్మెంట్స్ ఇవి. వాళ్ళని మనం ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, వాళ్ళకి సేవ చేయొచ్చు. ఎక్కడ రోడ్లో కానిస్టేబుల్ నిల్చుకుంటాడు, ఎక్కడ డ్యూటీకి వెళ్ళడానికి, ఆపి మరి ఎక్కించుకుని వదలొచ్చు, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. కుజగ్రహానికి మనం సేవ చేసినట్టే. ఒక ఏటీఎం కాడ ఒక వ్యక్తి ఉంటాడు, ఎండలో కూర్చోంటాడు, ఏటీఎం వదిలి దూరంగా పోకూడదు. మనం డబ్బులు తీసుకొని వస్తాం, ఓ చిన్న వాటర్ బాటిల్ ఆయనకి ఇచ్చేసి డబ్బులు తీసుకురావచ్చు. 10 రూపాయల వాటర్ బాటిల్, అది ఎంత ప్రశాంతంగా ఫీల్ అవుతాడు. ఇంకోసారి పోతే ఎంత హ్యాపీగా మాట్లాడు. ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్ ఉంటారు, దేశాన్ని కాపాడి సేవ చేసి వచ్చుంటాడు. ఆయనతో తరచుగా వెళ్ళి మాట్లాడాలి. ఏం సార్ బాగున్నారా, కాఫీ తాగారా, ఆరోగ్యం ఎలా ఉంది, మందులు వేసుకున్నారా, చాలా సంతోషపడతారు. వాళ్ళని ఎవరు పలకరించినంత పలకరింపుతో. మరి మన భూకారకుడు కుజుడు అన్నాడు కాబట్టి మనము ప్రతిరోజు భూమాతకు దండం పెడితే కుజుడు అనుగ్రహించినట్టే. నిద్రలేవగానే మనం చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం భూమిపైన చేస్తున్నాం. చచ్చినా భూమిలోకే, మనం బతుకుతున్న భూమిపైనే. మరి ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో మోసాలు చేస్తుంటారు, వాళ్ళ కుజగ్రహం ఎట్లా అనుకూలిస్తుంది? అనుకూలించదు. కాబట్టి కుజకారకత్వాలంతా ఇవే. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. సుబ్రహ్మణ్య కవచము లాంటివి కూడా ఇంట్లో డిస్ప్లే చేయొచ్చు. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఫోటోని వాల్పేపర్గా పెట్టుకోవచ్చు. నెమలు ఎక్కడ కనిపిస్తే మనం దానికి ఒక థ్యాంక్స్ చెప్పచ్చు. అద్భుతమైన పక్షి అది, అది నాట్యం చేసినట్టు ఇంకా సృష్టిలో ఎక్కడ ఏది ఏ పక్షి అంత అందంగా ఉంటుంది. అంటే వీటి కారకత్వం ఇష్టపడుతూ ఆ అవకాశం దొరికితే వాటికి సేవ చేయాలి. అంతేగాని మనము ఇంకేదో ఆలయానికి వెళ్ళే పరిహారం దొరుకుతుంది అనుకుంటే దొరుకుతుంది, కాదనలేదు. మన పనులు వదులుకొని ఆలయానికి వెళ్ళలేం కదా, డబ్బులు పెట్టి పగడాలు వేసుకోలేం కదా. కుజుడు సోదర సోదరి కారకుడు. మనకున్న అన్నదమ్ములు, మన రక్త సంబంధికులు, రక్తానికి అధిపతి అన్నాను కదా, రక్త సంబంధికులంతా కూడా కుజకారకత్వమే. వాళ్ళతో మనము దురుసుగా ప్రవర్తించకూడదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా మనకు అన్యాయం చేస్తే కూడా మనం వదిలిపెట్టేయచ్చు. పోనీ మనకు అన్యాయం జరిగినా తను బాగుంటే చాలు.
అంటే మనకు మోస్- ప్రేమతత్వాన్ని అలవాటు చేసుకోవాలి ఆ. అంటున్నారు. రక్త బంధము, రక్త సంబంధం, ఆ రక్త పాసం అంటారు కదా, అవును. దీనికి కుజుడే కారకుడు. ఉమ్. ఇక్కడ కుజుడు ఈ ఫ్యాక్షన్స్లకంతా కూడా అలా అవ్వడానికి, రక్తపాతాన్ని సృష్టించుతున్న వాళ్ళు కూడా ఆ కుజుడే. ఓ. అక్కడ కుజుడు బాగుండడు, వాళ్ళకు అదే వ్యతిరేకంగా బాలేదు ఉంటాడు. కాబట్టి వాళ్ళ అలాంటి జాతకంలో result. కుజగ్రహము వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉండబట్టే వాళ్ళు అలా వ్యతిరేకంగా అదే. ఆలోచిస్తారు. ఉమ్. అదే రక్తపాతాన్ని దేశ సరిహద్దులో సృష్టిస్తే కుజగ్రహం బాగున్నట్టు. పుణ్యం. ఉమ్. దేశంలో దేశాన్ని కాపాడము, దానికి తుపాకీ పడడం పుణ్యం. అవును. ఇక్కడ మనం వ్యక్తిగతంగా వేరే వాళ్ళని కక్ష కట్టడం పాపం. ఉమ్. అంటే ఆయుధాన్ని మంచికి చెడ్డకు రెండు వాడచ్చు. వాడొచ్చు. ఖచ్చితంగా. కాబట్టి మనకు ఇక్కడ కుజగ్రహ కారకత్వాలు సోదర సోదరులు, మనకు సేవా వృత్తిలో ఉన్నటువంటి పోలీసులు, ఆర్మీ రిటైర్డ్ పర్సన్స్, ఆర్మీ పర్సన్స్, మనం గూర్ఖాలు కనిపిస్తారు. గూర్ఖాకు 10 రూపాయల కోసం నమస్కారాలు పెడుతూనే ఉంటాడు పాపం. మనం పిలిచి ఒక 50 రూపాయలు ఇవ్వచ్చు, స్నాక్స్ కొనిచ్చి మీ పిల్లలకి ఎత్తుకోవచ్చు. ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చుంటారు వాళ్ళు, నేపాల్ నుంచి వచ్చుంటారు. మరి అతను మన అందరికి నమస్కారాలు పెట్టి ఆ డబ్బులంతా ఉట్టేసి చేస్తూ ఉంటాడు. అతనికి సర్వీస్ చేయడం వల్ల చాలా చాలా సంతోషపడిపోతాడు. వాళ్ళ ఇంట్లో అందరూ చెప్పుకుంటారు. అదే ఆ సంతోషమే మనం ఎందుకు వచ్చి కూర్చునేది, ఆశీర్వాదం అదిగా మారుతుంది. కాబట్టి ఇక్కడ కుజగ్రహానికి ఇంకా తాంత్రిక పరిహారం తీసుకుంటే కందులు, పొట్టు కందులు ఉంటాయి. ఈ పొట్టు కందులు ఒక 6 పిడికెళ్ళు ఒక ఎర్రటి క్లాత్లో మూత కట్టి దిష్టి తీసుకొని ఎక్కడ పారేయచ్చు. అదొక వ్యతిరేకత పోతుంది. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే ఆలయంలో సేవ చేయాలి, ఆలయ సేవ. అక్కడ మనకు డబ్బులు ఉంటే ఆలయాన్ని పెయింటింగే వేయించవచ్చు. దేవుడు చాలా సంతోషపడతాడు. ఎన్ని రంగులు ఇచ్చాడు ఇతను, ఇతను డబ్బు మన కోసం ఖర్చు పెట్టాడు కాబట్టి ఇతని అన్ని కారకత్వాలు బలహీనంగా ఉన్నవన్నీ బలపడాలని ఆశీర్వాదం వస్తుంది. ఏ కాడికి దేవుడికి అభిషేకం 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 ఊపిరాడు, దానికి కూడా ఏదో ఎత్తిపి పోసేస్తాం. ఆలయ సేవ అంటే ఇదే. మనం ఒకవేళ ఉండిలో డబ్బులు వేస్తాం 100 రూపాయలు, ఊరికి అలా వేసేకూడదు. ఈ డబ్బులు సుబ్రహ్మణ్య స్వామికి కొనే బట్టలకు ఉపయోగపడాలి. ఈ డబ్బులు సుబ్రహ్మణ్య స్వామికి ఆయనకి పెట్టే నైవేద్యాలకు నా డబ్బు ఉపయోగపడాలి. సుబ్రహ్మణ్య స్వామికి కొన్ని ఆభరణాలకు నా డబ్బులు ఉపయోగపడాలి. స్వామివారి ఆలయానికి కొట్టే రంగుల కోసం నా డబ్బు ఉపయోగపడాలి. ఇలా చెప్పి వేయాలి. అలా వేస్తే మీనింగ్ ఏంటి, దేనికి ఇస్తాం? ఉండిలో మనము ఆలయానికి ఒక అద్భుతమైనటువంటి ఒక క్రియ జరగడానికి చెప్పి వేయాలి. మరి ఆలయం ముందు కొంతమంది బెగ్గర్స్ ఉంటారు, కొంతమంది కాళ్ళు చేతులు బాగుంటాయి, కొంతమందికి అవిటి వాళ్ళు ఉంటారు. అవిటి వాళ్ళకి వేయచ్చు, వేయచ్చు. వాళ్ళు ఏమి పనులు చేయలేరు. వాళ్ళకి మనలాంటి వాళ్ళు ఇస్తేనే ఏ పని చేసుకోగలిగి కూడా అడొచ్చి కూర్చోంటారు. వాళ్ళకి నోరు ఎక్కువ, వాళ్ళు అందరిని దబాయిస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు, లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. కాబట్టి ఆలయాల ముందు ఇటువంటి సేవ చేయొచ్చు. కొంతమంది ముసలి వాళ్ళు అక్కడ పూలు మంచి చెడు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఆ వయసులో కూడా ఒకరిపైన ఆధారపడకుండా ఓపికగా సాయంత్రం వరకు కూర్చొని అమ్ముతాం. వాళ్ళ దగ్గర బేరం ఆడకూడదు, ఎంత అడిగితే అంత ఇచ్చేసి వాళ్ళకి బిజినెస్ ఇచ్చినట్టు అవుతుంది. అంటే సుబ్రహ్మణ్య స్వామి తత్సంబంధ పరిసరాల్లో ఉన్నటువంటి ఇటువంటి చిరుచిరు వ్యాపారస్తులను ఇటువంటి వాళ్ళని ఆదరించడం కూడా దైవ సేవే. కాబట్టి కుజగ్రహం ఆటోమేటిక్గా ఇక్కడ మనము అధిష్టానాన్ని పట్టుకుంటున్నాం, ఆ గ్రహానికి సేవ పట్టుకుంటున్నాం. ఎందుకు అనుగ్రహించదు? పగడం పెట్టుకోవడం సులభమే, అయిపోయింది. మరి 2 లక్షల రూపాయలు ఒక ఫోన్ తీస్తే దానికి నైవేద్యం కూడా పెట్టాలి. ప్రతిరోజు తెలుసా మీకు? ఫోన్కి నైవేద్యం పెట్టాలి. అది పనిచేయదు అది. కాబట్టి ఈ కుజగ్రహానికి సంబంధించిన ఏ గ్రహానికి సంబంధించిన రాయన్న పెడితే కూడా దానికి కూడా మంత్ర జపం చేయాలి. తత్సంబంధ దేవతా మంత్ర జపం చేయకపోతే అది పనిచేయదు. పెట్టేసుకుని వదిలేస్తే కాదు, అది ఒక రిపీటర్. ఒక రిపీటర్ అంటే శక్తిని లాగా మనకు బాడీకి వదులుతుంది. దానికి ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ అంటే మంత్ర సాధన చేయాలి. రాళ్ళు పెట్టుకుని అంటారు. ఆ రాళ్ళ వెనుకున్న దేవతలకు ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం ద్వారా మాత్రమే శక్తి మనకు చెప్పరు కదండి. చెప్పరు. మామూలుగా అవును, అది దేవతా సంబంధమైన రాయి. అది ఒక రిపీటరు మనకు అంటే మనకు లాగి శక్తిని వదులుతుంది. మనం మంత్ర జపం చేయడం ద్వారా అది లాగుతుంది శక్తిని. మరి క్రియ లేకుండా